వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ పరిధిలోని 22వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాసు వరగాని జన్మదినం సందర్భంగా ప్రగతి నగర్ 22వ డివిజన్ లో ZPHS పాఠశాలలో 500 మంది విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కటింగ్ చేసి పిల్లల జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజాంపేట కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కొలన్ రాజశేఖర్ రెడ్డి, వాసవి అసోసియేషన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడ శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు గారు, ట్రెజరర్ రమేష్ గుప్తా, 22వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలెట్టి శ్రీనివాసరావు, 2వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరబాబు, 23వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచంపల్లి రమేష్, మందలపు రమేష్ శ్రీనివాసరావు, 4వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మద్ది నారాయణ రెడ్డి, 6వ డివిజన్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఆదిరెడ్డి, నాగేశ్వరరావు, వీరయ్య, మఠం మల్లేష్, నాగరాజు, సందీప్ రెడ్డి, మురళీకృష్ణ, మౌలేశ్వరరావు, పలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి పెట్టమా మళ్ళీ కేక్. వారగాని వాసారు పుట్టినరోజు సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ప్రగతి నగర్ పాఠశాలలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారగాని వాసార్ సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని విద్యార్థులకు ఈరోజు సార్ పుట్టిన జన్మదిన సందర్భంగా విద్యార్థులందరికీ రైటింగ్ ప్యాడ్స్, తర్వాత నోట్స్, తర్వాత పెన్సిల్స్, స్కేల్స్, తర్వాత స్వీట్ కూడా చేయించి విద్యార్థులందరూ భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని చాలా చక్కటి బహుమానాన్ని విద్యార్థులందరికీ అందించడం జరిగింది. అదేవిధంగా పేద విద్యార్థులు కష్టపడి ఉన్నత స్థానంలో ఉండి వాళ్ళు కూడా భవిష్యత్తులో ఎదిగి మంచి సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొని అనేక సేవా కార్యక్రమాలు చేయాలని విద్యార్థులందరినీ ఉద్దేశించి చెప్పడం జరిగింది. అదేవిధంగా వారగాని వాసారు భవిష్యత్తులో అంచెలంచెలుగా ఎదిగి భవిష్యత్తులో పార్టీ పరంగా ఉన్నత స్థానంలో ఉండాలని, అదేవిధంగా సామాజిక కార్యక్రమాల్లో భాగంగా అందరికీ సేవ చేస్తూ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకొని ఈ కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో చేపట్టాలని, తర్వాత అదేవిధంగా మా పాఠశాల కూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రగతినగర్ పాఠశాల కూడా భవిష్యత్తులో సహాయ సహకారాలు అందిస్తారని, అదేవిధంగా ఇక్కడ ఉపాధ్యాయుల కొరత ఉంది, ఉపాధ్యాయుల కొరతను కూడా తీర్చడంలో సార్ కూడా గత సంవత్సరంలో విద్యార్థులకు, పేద విద్యార్థులు చదువుకోవడానికి కొంత ఆర్థిక సహాయాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారగాని వాసార్ అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులు, తన యొక్క పిల్లలు భవిష్యత్తులో ఆర్థికంగా ఆయురాగ్యాలతో ఉండాలని ఆశిస్తూ ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సారు వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మా ఉపాధ్యాయులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈ పాఠశాలలో చేయడం అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతుంది. ఈరోజు మన పాఠశాలలో జరగడం నిజంగానే మేము సంతోషంగా భావిస్తున్నాము. భవిష్యత్తులో మన పాఠశాలను ఇంకా మిగతా పాఠశాలలో కూడా ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు సహాయం చేయాలని ఆశిస్తూ మీరు మా పాఠశాలకు రావడము నిజంగానే చాలా శుభదినంగా భావిస్తున్నాం సార్. పిల్లలు మీరందరూ బాగా చదువుకోవాలి, ఫ్యూచర్లో బాగా ఉన్న స్థానానికి ఎదగాలి. నాకు దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ముందు కూడా నాకు సాయశక్తులా మీ పిల్లలందరికీ ఇట్లాంటి సామాజిక కార్యక్రమం ముందుండి నాకు చేయనంత సహాయం నేను చేయగలుగుతాను. ఈ అందరికీ ధన్యవాదములు. నా పుట్టినరోజు సందర్భంగా నా విషయం చెప్పిన ప్రతి ఒక్కరికి అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, పైకి రావాలి ఆశిస్తున్నాను.